అందరికీ సబ్బాత్ షలోమ్. పరమ తండ్రి మనల్ని మరి యొక్క సబ్బాత్ దినములోకి ప్రవేశింపజేసి ఈ పగలు సమయంలో ఆయనను స్తుతించే ధన్యత, ఆరాధించే ధన్యత, ఆయన గణపరిచే ధన్యతనిచ్చాడు. ఇప్పుడు ఆయన యొక్క మాటలను మనం విందాము. ఆయన యొక్క మాటల యొక్క మకరందాన్ని మనము ఆస్వాదిద్దాం. అసలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33 నుంచి 35 వరకు చదివిన తర్వాత మన మధ్యలో ఉన్న వాసు బ్రదర్ ప్రార్థన చేస్తారు. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33 నుంచి 35 వరకు. ఆహా, ఎలోహీం బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ఎలోహిం యొక్క మనసును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడు ఎవడు? ప్రతిఫలము పొందగలవాడెవడు? చాలండి, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న వాసు బ్రదర్ ప్రార్థన చేస్తారు. సర్వోన్నతుడా, సర్వకృపానిధికు యెహోవా, ఎలోహీ ఇజ్రాయేల్, ఎలీషద్దాయ్, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన అత్యున్నతమైన నామమును బట్టి మీరు ప్రత్యేకపరచుకొని ఆశీర్వదించి తరతరములకు నిత్య కట్టడగా అనుగ్రహించిన పరిశుద్ధ విశ్రాంతి దినములో చేరి మీ కనుదృష్టి చేత నిర్మించబడినటువంటి ఈ మందిరములో మధ్యాహ్న కాల సమయమున మీ పాదాల చెంతకు వచ్చి అయ్యా మీ ముఖ దర్శనము చేసుకొని మీ మాటల మకరందాన్ని ఆస్వాదించుటకు, అయ్యా మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఘనపరిచి మిమ్మల్ని మయపరచుటకు అయ్యా మీరు మమ్మల్ని జ్ఞాపకము చేసుకొని మీ కృపచేత మమ్మల్ని ఆవరించి అయ్యా మీ దయగల సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి నాయన మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి. అద్వితీయుడవైన ఎలోహిం, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, కోట్లాది మంది దూతల చేత పొగడబడుతున్న మా సృష్టికర్తవైన యాషోవా, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామమును బట్టి స్తోత్రము చెల్లించుకుంటున్నాము తండ్రి. ఎందుకు పనికిరాని వారమైన మమ్మలను మీరు ప్రత్యేకపరచుకొని మీ జనాంగమైన ఇజ్రాయేలు చేత అంటుకట్టి అయ్యా వారికి మాకు ఒకే కట్టడ, ఒకే ధర్మము, ఒకే ఆజ్ఞలు, నియమములు తండ్రి మీరు మాకు తెలియపరచి మీ పరిశుద్ధమైన నామములో తండ్రి మమ్మల్ని ముద్రించుకొని మీ ఆత్మ చేత నడిపిస్తూ మీ పరిశుద్ధమైన సన్నిధి మాకు తోడుగా వస్తూ మీ రెక్కల చాటున భద్రపరుస్తూ మీ వాక్యము చేత మమ్మల్ని ఆదరిస్తూ సంరక్షిస్తూ పోషిస్తూ కాపాడుతూ వస్తున్న మా ఎలోహిం, మరి ఒక్కసారి మీ పాదాల చెంతకు వస్తున్నాము తండ్రి. అయ్యా మీ బిడ్డను నిలబెట్టుకొని అయ్యా మీ చిత్తమును నెరవేర్చుటకు నాయన మాకు కావలసిన ఆత్మీయ ఆహారమును తండ్రి మీరు అనుగ్రహించుటకు మీరు నిలబెట్టుకున్న బిడ్డను బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అయ్యా సహోదరుని తండ్రి మీ ఆత్మ చేత నడిపించి మీ మ్రాను చాటున మరుగుపరుచుకొని మీ ఆత్మీయమైనటువంటి మర్మములను బిడ్డ ద్వారా తెలియపరచి మాకు కావలసినటువంటి ఆత్మీయ సంతృప్తి గల జీవమును తండ్రి మీరు మాకు అనుగ్రహించి మహిమ పొందుకొనమని మీకు మొరపెట్టుకుంటున్నాము తండ్రి. అయ్యా వాక్యమే మాకు జీవాధారము, వాక్యమే మాకు కాపుదల, వాక్యమే మాకు సంరక్షణ. అట్టి వాక్యములో జీవము, అట్టి వాక్యములో మీరయుండి మా యొద్ద దర్శించి మాతో మాట్లాడి మమ్మల్ని సంతృప్తిపరిచి మాలో ఉన్నటువంటి పాపమును, అపరాధమును, దోషములను తీసివేసి మీ మాట చేత అయ్యా మేము సంతోషభరితులమై తండ్రి మీ మాట వినేటువంటి భాగ్యము, మీ మాట ప్రకారము నడుచుకునేటువంటి ధన్యత, మీ మాట ప్రకారము అయ్యా మా ఘటాలను సరిచేసుకునేటువంటి భాగ్యము
మీరు మాకు అనుగ్రహించి మహిమ పొందుకొనుమని మరి ఒక్కసారి తండ్రి మీ ప్రియ కుమారుణ్ణి మీ పాదాల చెంత పెడుతూ మీ దక్షిణాస్త్రము తోడుగా ఉంచి నడిపించుమని, మీ జ్ఞానాత్మను బిడ్డ మీద ఉంచి నడిపించుమని మా ప్రియ రక్షకుడు నజరేయుడైన యాషువా మెస్సియ నామంలో స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వాసు బ్రదర్. మనం చదువుకున్న లేఖన భాగము అపోస్తలుడైన పౌలు రోమీలకు రాస్తూ వస్తుంటున్నాడు. రోమీలు అనగా అన్యులు, అన్య జనాంగముకు రాస్తున్నాడు. సహోదరులారా, మీ యొక్క స్థితిగో ఇది అని తెలియపరుస్తూ, ఇజ్రాయేల్ యొక్క స్థితి ఇది అని తెలియపరుస్తూ మర్మమును వారికి ఉపదేశిస్తూ వస్తుంటున్నాడు. అయితే ఈ అంత్య దినాలలో ఆయన కృపచేత రక్షింపబడిన అన్యులమైన మనము కూడా మన స్థితి ఏంటి, ఇజ్రాయేళ్ల పరిస్థితి ఏంటి, ఇజ్రాయేల్ ఎడల ఆయన సంకల్పం ఏంటి, ఆయన మనసు వారి ఎడల ఏ విధంగా ఉంది, మన ఎడల ఆయన సంకల్పం ఏంటి, మన ఎడల ఆయన యొక్క ఉద్దేశం ఏంటి, ఆయన సంకల్పం, ఆయన మనస్సు ఏ విధంగా ఉంది అనేది మనం ఈ దినమున ధ్యానించుకుందాం. ఎందుకంటే ఎలోహిము యొక్క మనసు ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు, నువ్వు ఈ విధంగా వీరిని ఉంచు, ఇజ్రాయిల్ని ఈ విధంగా ఉంచు, అన్యులైన వారిని ఈ విధంగా ఉంచు అని ఆయనకు ఆలోచన చెప్పిన వారెవరు? ఆయన జ్ఞానాన్ని ఎవరైనా కొలవగలుగుతారా? ఆయన బుద్ధి జ్ఞానంలో బాహుళ్యం ఎంతో గంభీరమైనది. ఆయన తీర్పులు ఎంతో శోధింపశక్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. అంటే మనకు అర్థం కావు, మన ఆలోచనకు అందనివి. అందుకే ఆయన గురించి అగోచరుడు, అగోచరములు, ఆయన ఆలోచనలు అగోచరములు. అంటే మనుషుని యొక్క ఆలోచనలకు అందని విధానంలో ఆయన ఆలోచన చేస్తాడు. ముందుకు వెళదాం. యోబు గ్రంథం 37వ అధ్యాయములో 37వ అధ్యాయం 23, 24 వచనములో ఒక మాట రాయబడుతూ వచ్చింది. యోబు గ్రంథము 37వ అధ్యాయము 23, 24 వచనాలలో, సర్వశక్తుడగు ఎలోహిం మహాత్యము గలవాడు ఆయన మనకు అగోచరుడు న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరపడు అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలిగి ఉందురు తాము జ్ఞానులం అనుకొనిన వారిని ఆయన ఏమాత్రమును లక్ష్య పెట్టాడు. ఆయన మహాత్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు, మనకు జ్ఞానానికి అందనివాడు. ఆయన మన ఆలోచనలకు అందని విధానంలో ఆయన ఆలోచన చేస్తాడు. సుమా, ఆయన ఆలోచనలు, ఆయన యొక్క మార్గములు ఏమాత్రము కూడా నీతిని, న్యాయాన్ని తప్పవు. న్యాయబద్ధంగానే ఉంటాయి, నీతిమంతంగానే ఉంటాయి. అయ్యో, వారిని ఆ స్థితిలో ఉంచావు, అది న్యాయమేనా అని మనం ఆయనను ప్రశ్నించచాలము. వారిని ఆ స్థితిలో ఉంచావు, అది నీకు నీతియా, అది నీకు ధర్మమా అని ఆయనను మనము ఎదురు మాట్లాడలేము సుమా. కాబట్టి అందుకే ఆయన గురించి, ఆయన మహాత్యముని గురించి, ఆయన ఆలోచనల గురించి, మనము ఆయనకున్న ఆ తలంపుల గురించి ధ్యానించుకునేది చాలా కొద్దిగా. కాబట్టి అందుకే పరమ తండ్రి భక్తులు ఆయన ఆలోచనలను, ఆయన మహాత్యాన్ని వివరిస్తూ, వర్ణిస్తూ దావీదు ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. 145వ కీర్తనలో
5-6 వచనము. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించేదను. నేను ధ్యానించెదను. నీ భీకర కార్యముల విక్రమమును, నీ భీకర కార్యముల విక్రమమును మనుష్యులు వివరించేదరు. మనుషులు వివరించెదరు. నేను నీ మహత్యమును వర్ణించేదను. నేను నీ మహాత్యమును వర్ణించెదను. చూడండి, ఆయన ఆశ్చర్య కార్యములు, ఆయన మహాత్యములు అవి ఏ విధంగా ఉన్నాయటంటే ఎంతో గొప్పవిగా ఉన్నాయి. మనుషులు వాటి గురించి వివరించుకుంటూ వస్తుంటారు. నేనైతే అయ్యా నీ మహాత్యమును వర్ణించేదను, నీ మహాదయలత్వం గురించి నేను అయ్యా ప్రకటించేదను అని భక్తుడు అంటూ వస్తుంటున్నాడు. 3వ వచనంలో అంటాడు, ఒక 3వ వచనం మాట చక్కగా ఉంది. యెహోవా మహత్యం గలవాడు, యెహోవా మహాత్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రము ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు, ఆయన మహత్యము గ్రహింప శక్యము కాని, ఆయన మహాత్యము గ్రహింప శక్యము కానిది. ఆయన మహాత్యము గ్రహింప శక్యము కానిది. మనుషులకు గ్రహించని విధానములో ఆ పరమ తండ్రి యొక్క కార్యాలు ఉంటాయి. ఈ విధంగా జరుగుతుందేమో అని మనం అనుకునేలోపు అది వేరే విధానంలో తీసుకెళ్తాడు పరమ తండ్రి. ఇది ఈ విధంగా జరిగిస్తాడేమో అని మనము అనుకుంటుంటాం. ఈ విధంగా జరుగుతుందేమో, మన ఎడల ఇది జరిగిస్తాడేమో అని మనం అనుకుంటాం. కానీ మనం అనుకునే విధానంలో ఆ పరమతని మన ఎడల కార్యాలు జరిగిస్తాడు. తన ప్రజల ఎడల, తన భక్తుల ఎడల, ఆయన సేవించేవారి ఎడల జరిగించి అది న్యాయమే, అది నీతే, అది క్రమమే, అది ధర్మమే అని మనము ఆయన ఆరాధించే విధానంలో ఆయన జరిగిస్తాడు సుమా. కాబట్టి ఇజ్రాయేలు ఎడల, ఆయన తన జనాంగమైన యూదుల ఎడల, ఇజ్రాయేలు ఎడల ఆయన జరిగిస్తున్న కార్యములు. ఎందుకంటే ఈ దినమున చాలామంది కూడా వారు ఏ స్థితిలో ఉన్నారు అంటే, అయ్యో ఇజ్రాయేలు వారు పడిపోయారు, ఇజ్రాయేల్ అయిన వారు పడిపోయిన స్థితిలో ఉన్నారు, వారికంటే మనము గొప్పవారము అని మనము అనుకుని నిజంగా చాలా ఆయనకు దూరంగా వెళ్ళిపోతున్నాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటూ వస్తుంటున్నాడు, ఒక మాట రాస్తూ వస్తుంటున్నాడు. 28వ వచనము 29వ వచనంలో రాస్తూ వస్తుంటున్నాడు. సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులు కానీ, ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. చూడండి, సువార్త విషయము ఏంటి? ఆ సువార్త, ఆ సర్వోన్నతుడే, సర్వాధికారియే, జీవాధిపతి తాను సశరీరుగా రక్తమాంసములు ధరించుకొని ఈ లోకానికి ఆయన అరుదించి 33.5 సంవత్సరాలు జీవించి మ్రానులో మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి ఆయన పరలోకానికి ఆరోహణం అవుతూ వచ్చాడు. ఆయన పరిశుద్ధాత్మను కుమరిస్తూ వచ్చాడు, తిరిగి భూమి మీదకి రాబోతున్నాడు అని ఆయన గురించిన సువార్త విషయము వారు అంగీకరించట్లేదు. సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులు కానీ, ఏర్పాటు విషయమైతే, ఏర్పాటు పరమతండ్రి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? మన పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను వారు ఏర్పాటు చేసుకున్నాడు. వారి సంతానమైన ఇజ్రాయేలును పరమతండ్రి ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. వారికిచ్చాడు వాగ్దానములు, వారికిచ్చాడు నిబంధనలు, వారికిచ్చాడు వాక్యమును, వారికిచ్చాడు ఆజ్ఞలు, వారికిచ్చాడు అర్చన ఆధారములు, అన్ని సమస్తము వారివే. అన్యులమైన మనమైతే ఏర్పరచబడిన వారము కాము, ఎన్నిక చేయబడిన వారము కాము. కానీ పరమతండ్రి యొక్క ఉచితమైన కృపను బట్టి సువార్త మనకు అనుగ్రహింపబడుతూ వచ్చింది, మనకు అందించబడుతూ వచ్చింది. ఆ సువార్తను విశ్వసించిన మనము ఆ సువార్త యొక్క శక్తి తెలుసుకున్న మనము, అది మనకి ఏ విధంగా మారిందంటే అది మనకు రక్షణగా మారింది. కానీ ఏర్పాటు బట్టిని బట్టి అయితే వారు మనకు ప్రియులై ఉన్నారు, ప్రియమైన వారిగా ఉన్నారు. అయితే పరమతండ్రి యొక్క కృపావరములు విషయంలో, ఆయన పిలుపు విషయంలో ఏమాత్రము కూడా పశ్చాత్తాపపడడు. ఎందుకు వారిని ఆ విధంగా మనకు ఆ స్థితిలో ఉంచాడు, మనని ఈ స్థితిలో ఉంచాడు? పిలుపు విషయంలో ఏమాత్రము కూడా ఆయన
పశ్చాత్తాపపడు, కృపావరముల విషయంలో కూడా ఏమాత్రము కూడా ఆయన పశ్చాత్తాపపడట. ఈ విధంగా నేను ఎందుకు జరిగించానని ఆయన తిరిగి ఆలోచన చేసుకోడు. ఎందుకు నేను ఆ విధంగా వారిని ఆ స్థితిలో ఉంచాను అని వారిని గురించి మళ్ళీ తిరిగి ఆయన వెనుకొకసారి ఆలోచన చేసుకోడు. మనమైతే ఒకసారి ఆలోచన చేసి అడుగు వేసిన తర్వాత కూడా మన ఆలోచన కరెక్ట్గా ఉందా లేదా, మనం వేసిన అడుగు కరెక్ట్గా ఉందా లేదా, కరెక్ట్ అయిన అడుగు వేస్తామా లేదా అని మళ్ళీ వెనుకొకసారి తిరిగి ఆలోచన చేసుకుంటాం. ఒకవేళ అది సరైన విధానంలో ఉండకపోతే పశ్చాత్తాపపడతాం, అయ్యో నేను తప్పటడుగు వేస్తానే అని. కానీ పరమ తండ్రి ఆ విధంగా ఆయన ఆలోచించడానికి కూడా, తిరిగి వెనుకరికి చూసుకోవడానికి కూడా ఏమాత్రం అవకాశం లేకుండా, పశ్చాత్తాపపడకుండా ఆయన యొక్క పిలుపు, ఆయన యొక్క ఏర్పాటు విషయంలో ఆయన సరైన విధానంలో ఆయన వెళుతూ వస్తుంటాడు. సుమా ఏంటి అంటే పరమతండ్రి యొక్క ఏర్పాటు, పరమతండ్రి యొక్క పిలుపు ఏంటి? ఇజ్రాయేలు ఎడల పరమతండ్రి వారినైతే ఏర్పాటు చేసుకున్నాడు, పరమతండ్రి వారినైతే ప్రత్యేకపరుచుకున్నాడు, వారికైనా నిబంధనలు ఇచ్చాడు. కానీ అన్య జనాంగమును మన రాత్రికాల సమయంలో చూసుకున్నాం. అబ్రహాము యొక్క సంతతి, కెతురా సంతతి ద్వారా వచ్చిన అన్య జనులను రక్షించుకోవడానికి కొరకు, అన్య జనాంగమును ఆయన యొక్క రక్షణలో ఉంచడానికి కొరకు ఏం చేస్తూ వచ్చాడంటే ఇజ్రాయేలుకు కఠిన మనసు అనుగ్రహిస్తూ వచ్చాడు. సుమా ఇజ్రాయేల్ ప్రజలకు కఠిన మనసునిచ్చి వారి యొక్క తొట్టుపాటు వలన, వారి యొక్క అవిధేయత వలన అన్యులమైన మనకు ఆ రక్షణను అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇక్కడ ఒక చక్కటి మర్మాన్ని రాస్తూ వచ్చాడు పరమ తండ్రి. తన దాసులైన అపోస్తలుడైన పౌలు ద్వారా రాయించి పెడుతూ వచ్చాడు. 31వ వచనములో, వారి అవిధేయతను బట్టి కరుణింపబడితిరి, అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారు ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. పరమ తండ్రి నీకు స్తోత్రములు, హల్లెలూయా. వారి అవిధేయతను బట్టి, వారు పరమ తండ్రికి అవిధేయులైన విధానం బట్టి, ఆ సువార్తకు వారు అవిధేయులైన విధానం బట్టి అన్యులమైన మనము కరుణింపబడుతూ వచ్చాం. సుమా ఆ కరుణ పొందిన మనము, ఆ కరుణను మనకు ఆయన అనుగ్రహించి ఆ కరుణింపబడిన వారమై మనము ఆయన వైపు చూస్తుండగా, మనము పొందిన కరుణను బట్టి, మనము అనుభవిస్తున్న కరుణను బట్టి వారిని పరమ తండ్రి ఇప్పుడు అవిధేయ స్థితిలో ఉంచి, మన కరుణని బట్టి ఒక దినమున వారిని కూడా పరమ తండ్రి ఏం చేస్తూ వస్తున్నాడట, వారిని కూడా పరమ తండ్రి ఒక దినమున రక్షించుకోవడానికి ఆయన శక్తివంతుడై ఉన్నాడు. సుమా కాబట్టి అందరి ఎడల కరుణ చూపవలనని, అందరినీ కరుణించాలని, భూమి మీద ఉన్న సమస్త మానవాళిని కరుణించాలని పరమ తండ్రి వారిని అవిధేయతలో బంధించి ఉన్నాడు, అవిధేయత స్థితిలో వారిని ఉంచి ఉన్నాడు. సుమా ఆ అవిధేయత స్థితిని వారికి ఉంచిన విధానం బట్టి అన్యులమైన మనకు ఏమవుతూ వచ్చిందటంటే మనము కరుణింపబడుతూ వచ్చాము. కాబట్టి ఆయన యొక్క ఆలోచన చూడండి, ఇజ్రాయేలైన తన ప్రజలను వారికి అవిధేయత స్థితిని కలగజేసింది, ఆ అవిధేయుల స్థితిలో వారిని ఉంచింది. ఆ పరమ తండ్రియే వారి అవిధేయతను బట్టి అన్యులమైన మనకు ఏంటంటే కరుణింపబడిన వారమే రక్షింపబడితిమి. అందుకే ఆయన ఈ మాట రాస్తూ వస్తుంటున్నాడు. 25వ వచనములో రాస్తున్న మాట, సహోదరులారా మీ దృష్టికి మీరే, 25వ వచనము, మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొని కోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు ఇజ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. ఇజ్రాయేలుకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. ఎందుకొరకు అంటే అన్యజనుల యొక్క ప్రవేశము సంపూర్ణ మగు వరకు, పరమ తండ్రి యొక్క లెక్కలో ఎంతమంది రావాలో ఆ యొక్క లెక్క సంపూర్తి అగవరకు, ఆ ప్రవేశము సంపూర్తి అగవరకు ఇజ్రాయేలుకు కఠిన మనస్సు, వారికి అవిధేయత స్థితి పరమ తండ్రి వారిని ఉంచాడు. సుమా కాబట్టి ఆ అవిధేయతను బట్టి, వారి అవిధేయతను బట్టి ఈ దినమున మనము ఏమవుతున్నారు, ఇజ్రాయేల్ ప్రజల యొక్క అవిధేయతను బట్టి, వారి కఠిన స్థితిని బట్టి
అన్యులైన వాళ్ళు గర్విస్తున్నారు సుమా. కానీ తండ్రి యొక్క ఉద్దేశము, తండ్రి యొక్క సంకల్పము, తండ్రి యొక్క ప్రణాళిక ఏంటి అంటే నీవు అతిశయించడానికి, నీవు బుద్ధివంతుడు అనుకోవడానికి నీకు ఏమాత్రము కూడా ఆయన వీలు కలిగించట్లేదు సుమా. నీవు బుద్ధిమంతుడు అని అనుకోవద్దు. అయ్యో నేను తెలుసుకున్నాను, ఇజ్రాయెల్ కంటే నేను గొప్పవాడునని నువ్వు అతిశయించడానికి లేదు సుమా. ఇక్కడ చక్కటి మాట రాసి వస్తుంటున్నాడు. ఆ పరమ తండ్రి యొక్క సన్నిధానంలో 18వ వచనంలో ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. ఈ రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయము 18వ వచనంలో, నువ్వు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నది కానీ నువ్వు వేరును భరించుటలేదు. పరమ తండ్రి నీకు స్తోత్రములు, హల్లెలూయ. వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరును భరించట్లేదు. వాళ్ళు భూమిలో వాళ్ళు పాతుకుపోయిన వారు వేరు ఏం చేస్తుందంటే చెట్టుకు జీవాన్ని ఇస్తుంది. ఆ చెట్టులో నుంచి వచ్చిన కొమ్మలకు జీవమునిస్తున్నాయి వేర్లు. కాబట్టి నీవు ఎవరువు? నీవు అంటకట్టబడిన ఒక కొమ్మవు. పై వచనంలో రాసు వస్తుంటున్నాడు ఏమంటే, ఆ యొక్క ఇజ్రాయేలీలైన వారు స్వభావ సిద్ధముగా ఉన్న ఒలివ మొక్క వారు. పరిశుద్ధమైన గ్రంథంలో మనం చూసుకుంటే ఒక మాట 16వ వచనము నుంచి చదివితే 17వ వచనము, వారిని విసర్జించుట లోకమును ఎలోహిముతో సమాధానపరచుట, లోకమును ఎలోహిముతో సమాధానపరచుట అయిన ఎడల వారిని చేర్చుకున్నట ఏమగును? మృతులు సజీవులైనట్టే అగును గదా. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అవి అడవి ఒలీవ కొమ్మవై నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన యెడల ఆ కొమ్మల పైన నీవు అతిశయించకము. సారవంతమైన భూమిలో నాటబడిన ఒలీవ మొక్క ఇజ్రాయెల్ ప్రజలు. మనము ఆ ఒలీవ మొక్కకు ఉన్న కొమ్మలు ఆయన త్రుంచి మనల్ని వేరే కొమ్మగా ఉన్న మనల్ని తీసుకొచ్చి ఆ ఒలీవ మొక్కకు అంటుకడుతూ వచ్చాడు. ఆ ఒలీవ మొక్కకు అంటకట్టబడిన మనము ఆ వేర్ల మీద మనం అతిశయిస్తున్నాము. నేను వారికంటే గొప్పవాడును, గనుడను, వారికంటే ఎక్కువ జ్ఞానవంతుడను, వారికంటే ఎక్కువగా. ఇంకా ఈ దినాల్లో ఏ విధంగా ఉంది అంటే, ఇజ్రాయేల్ అయిన వారు వీరిని చూసి నేర్చుకోవాలని అన్యజనులు చూసి కాదు సుమా. పరమ తండ్రి లేఖనాలు సెలవిచ్చబడుతూ వచ్చాయి. ఇజ్రాయేలుల వలె భూమి మీద ఉన్న సమస్త జనులు కూడా భయభక్తులు కలిగి నడుచుకోవాలి. కాబట్టి ఇజ్రాయేల్ అయిన వారు ఎవరు అంటే, సారవంతమైన భూమిలో నాటబడిన ఒలీవ మొక్క. ఆ వేరు పరిశుద్ధమైనది. కాబట్టి ఆ వేరుతో ఉన్న ఆ ఒలీవ మొక్కకు అంటకట్టబడిన మనము కూడా పరిశుద్ధపరచబడుతున్నాం. కాబట్టి మొదటి ముద్ద పరిశుద్ధమైనదైతే సమస్తము కూడా పరిశుద్ధమైనదే. వేరు పరిశుద్ధమైనది, కొమ్మలు కూడా పరిశుద్ధములే. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, వారు పరిశుద్ధమైన స్థితిలో, పవిత్రమైన స్థితిలో వారి యొక్క స్థితి వారికి అనుగ్రహింపబడింది సుమా. అయితే వారి యొక్క తొట్టుపాటు అన్యులమైనకు మనకు రక్షణ అయితే వారిని విసర్జించటము, పరమతండ్రి ఇక్కడ చక్కటి మాట రాయించి పెడుతూ వచ్చాడు. వారిని విసర్జించుట లోకమునకు ఎలోహిముతో సమాధానపరచుట అయితే వారిని చేర్చుకునుట ఇంకా ఏమగును? మృతులు సజీవులు అయినట్టే కదా. ఒక మృతి చెందిన వ్యక్తి సజీవంతో తిరిగి లేచినట్టే కదా. వారిని విసర్జించటము అన్యులమైన మనము సమాధానపరచబడడం అయింది. వారిని విసర్జించాడు పరమతండ్రి, వారిని పక్కన పెట్టాడు. అన్యులమైన మనల్ని ఏం చేశాడు? ఆయనతో సమాధానపరుచుకున్నాడు.
విసర్జింపబడిన వారు చేర్చబడడం అయితే, ఆయనలో అంటకట్టబడడం అయితే, ఆయనలో చేర్చబడడం అయితే అది ఏ విధంగా ఉంటుందంటే ఒక మృతి నొందిన వ్యక్తి తిరిగి లేపబడినట్టే, మృతులు సజీవులు అయినట్టే కదా. కాబట్టి అది ఎంత గొప్ప స్థితి. అందుకే దాని గురించి అపోస్తలుడైన పౌలు ఏమంటూ వస్తున్నాడంటే, వారు తొట్టుపాటే లోకమునకు ఐశ్వర్యమైతే, వారి క్షీణదశే లోకమునకు ఐశ్వర్యమైతే వారి పరిపూర్ణత ఇంకా ఎంత గొప్ప ఐశ్వర్యమగును. కాబట్టి ప్రియులారా, వారు తొట్టిల్లిరా, వారు పడిపోయినారా, వారు తొట్టిల్లారని నువ్వు అనకూడదు, వారు పడిపోయారని నువ్వు అనకూడదు. వారి యొక్క స్థితి ఏంటి అంటే, పరమ తండ్రి వారిని ఆ స్థితిలో ఉంచాడు, అవిధేయత స్థితిలో ఉంచాడు. కాబట్టి మనము కరుణింపబడ్డాము. వారు తొట్టుపడ్డారు కాబట్టి మనము ఆ రక్షణ ఐశ్వర్యాన్ని పొందుకున్నాము. వారిని పరమ తండ్రి విసర్జించాడు కాబట్టి మనల్ని చేర్చుకున్నాడు. వారికి కఠిన మనసు అనుగ్రహింపబడింది కాబట్టి మనకు ఈ ప్రవేశము దొరికింది. అయితే ఒక దినము రాబోతుంది, ఒక స్థితి రాబోతుంది. విమోచకుడు సియోన్లో నుండి బయలుదేరి వచ్చి యాకోబులో నుంచి భక్తిహీనత తొలగించును. పరమ తండ్రికి స్తోత్రములు, పరమ తండ్రికి స్తోత్రములు. అదే ప్రవక్తలు ప్రవచిస్తూ వస్తున్నారు. జకర్యా గ్రంథంలో రాయబడుతున్న మాట, జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం నుంచి చూద్దాం. మరియు దావీదు ఇంటివారును యెరూషలేము నివాసులను తమకు కలిగిన ఘనతను బట్టి యూదా వారి మీద అతిశయించకున్నట్లు యెహోవా యూదా వారిని మొదట రక్షించును. 9వ వచనం కూడా, ఆ కాలమున యెరూషలేము మీదికి వచ్చు అన్యజనులందరినీ నేను నశింపజేయ పూనుకున్నదను. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టించి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు తమ జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. పరమ తండ్రి నీకు స్తోత్రములు. యూదా వారిని మొదట రక్షిస్తాడు ఆయన. ఇజ్రాయేలు వారు యూదావారి మీద అతిశయించకున్నట్లు యెహోవా యూదావారిని రక్షించును. చెదిరిపోయిన అన్యజనుల్లో చెదిరిపోయిన ఇజ్రాయేలు ఆ యూదావారిని చూచి అతిశయించకున్నట్లు, మేము వారికంటే గనులము గొప్పవారమని వారు అతిశయపడకున్నట్లు యూదావారిని పరమతని మొదట రక్షించబోతున్నాడు. విమోచకుడు సియోన్లో నుంచి వచ్చి యాకోబులో నుంచి భక్తిహీనతను తొలగించును. ఆయన వారి పాపములను పరిహరించును. వారి పాపములు పరిహరింపబడబోయే దినము ఆ చివరి ప్రాయశ్చిత్తార్థ దినమున పరమతని వారి మీద తన పరిశుద్ధాత్మను, తన కరుణందించు ఆత్మను, దుఃఖించు ఆత్మను వారి మీద కుమ్మరించినప్పుడు, విజ్ఞాపన చేయు ఆత్మను వారి మీద కుమ్మరించినప్పుడు వారు దుఃఖిస్తారు. వారు తాము పొడిచిన మెస్సయ్యను చూచి, ఇదిగో మేమే ఆయనను చంపాము, మేమే ఆయనను మ్రాణుల వేలాడదీసాము, మేమే ఆయనను అయ్యో చంపాము అని ఆయనను చూసి రొమ్ము కొట్టుకుంటూ వారు అంగలారుస్తారు. తన ఏకైక కుమారుడు చనిపోతే తల్లిదండ్రులు ఏ విధంగా ఏడుస్తారో, తమ జ్యేష్ఠపుత్రుడు చనిపోతే ఏ విధంగా అంగలారుస్తారో అట్టి విధమైన అంగలార్పు ఆ దినమున ఇజ్రాయెల్ అందరికీ ఒకే దినమున కలగబోతుంది. వారు అంగలారుస్తుండగా వారి మీద పరిశుద్ధాత్మ దిగుతాడు. వారిలో నుంచి భక్తిహీనత తొలగించబడుతుంది. వారికి ఉన్న ఆ యొక్క తొట్టుబాటు
వారికి ఉన్న ఆ క్షీణ దశ, వారికి ఉన్న ఆ యొక్క అవిధేత స్థితి అప్పుడు తొలగింపబడుతుంది. వారి అప్పుడు ఆయన రక్షణలోకి ప్రవేశిస్తారు. పరమ తండ్రికి స్తోత్రములు. ఆ యొక్క ప్రవేశము అన్యజనులమైన మనకి ఏ విధంగా ఉంటుందంటే అది మరి ఎక్కువైన ఐశ్వర్యమైన స్థితి కలగబోతుంది సుమా. అది ఎక్కువగా మనకు ఇంకా సంతోషముని ఇవ్వబోతుంది సుమా. కాబట్టి ఇప్పుడు వారి తొట్టుబాటే మనకు ఐశ్వర్యమైనప్పుడు వారి ప్రవేశము ఇంకా ఎంత గొప్ప ఐశ్వర్యకరమగును. ఇది ఆయన సంకల్పము ఇశ్రాయేలీయుల, ఇది ఆయన సంకల్పము యూదావారింటి వారి మీద, ఇది ఆయన సంకల్పము దావీదింటి వారి మీద. కాబట్టి నీవు నేను అన్యులమైన మనము అతిశయించకూడదు. ప్రియులారా, దావీదు యొక్క సంతతి వారి మీద ఆయన కరుణొందించు ఆత్మను కుమ్మరించబోతున్నప్పుడు వారిలో నుంచి ఆ భక్తిహీనత తొలగించబడుతుంది. వారికి ఉన్న ఆ యొక్క అవిధేత స్థితి వెళ్ళిపోతుంది. అప్పుడు వారి పాపములు పరిహరింపబడతాయి. వారు ఆయనను చూస్తారు, ఆయనను వారు అంగీకరిస్తారు, వారిని ఆయన చేర్చుకుంటాడు. కాబట్టి ఆ అవిధేత స్థితిని వారికి కలగజేసింది పరమ తండ్రి. కాబట్టి మనము ఇప్పుడు కరుణింపబడిన వారమై ఈ కరుణ పొందు నిమిత్తము ఇంకా అనేకులు కూడా ఆ కరుణ పొందు నిమిత్తము వారిని అవిధేత స్థితిలో వారిని పరమ తండ్రి బంధించాడు. కాబట్టి ఈ మర్మము ఎరిగిన వారమై, అయ్యా నీ జ్ఞానం ఎంత గొప్పదయ్యా, అయ్యా నీ బుద్ధి జ్ఞానం ఎంత గొప్పదయ్యా. ఎందుకంటే ఆయన కార్యములు ఊహించని విధానములో పరమ తండ్రి యొక్క ఉద్దేశములు ఎప్పుడైనా ఆ విధంగానే ఉంటూ వస్తుంటాయి సుమా. ఎందుకంటే అబ్రహాము ఎడల కూడా ఆయన ఉద్దేశాన్ని తెలియజేస్తూ, ఆయన యొక్క సంతతిని గురించి తెలియజేస్తూ, అబ్రహామా నీ సంతతిని నేను ఐగుప్తు దేశంకు దాసత్వానికి పంపిస్తున్నాను. ఒక మాట మనం చూసుకుందాం. ఆది కాండంలోకి వెళదాం. పరమ తండ్రి యొక్క ఉద్దేశము 15వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం చదువుకుంటే 16 వరకు 13 ఆది కాండం 15వ అధ్యాయం 13వ వచనం నుంచి, నీ ఇంట పుట్టిన వాడును. ఆది కాండము 15వ అధ్యాయము 15th ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చి నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు. మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడెదవు. అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనక నీ నాలుగవ తరం వారు ఇక్కడికి మరలా వచ్చెదరు. నిశ్చయముగా తెలుసుకొనుమని అబ్రహాముతో చెప్పెను. నీ సంతతి వారు తమది కాని దేశమందు పరదేశమందు వారు 400 ఏండ్లు వారు శ్రమలో ఉంటారు, బానిసత్వంలో ఉంటారు. అప్పటికి అబ్రహాం ఇంకా ఇస్సాకు పుట్టనే లేదు, ఇస్సాకు గర్భంలో పడనే లేదు. కానీ ఇస్సాకు తర్వాత యాకోబు యొక్క 12 గోత్రకర్తలు, ఆ 70 మంది ఐగుప్తు దేశానికి వెళ్ళడము, ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాల వారు అక్కడ దాసత్వంలో ఉండడము పరమ తండ్రి అబ్రహాముకు తెలియజేసి వస్తున్నాడు. అబ్రహామా, నీ సంతతి వారు తమది కాని దేశమందు పరదేశమందు 400 సంవత్సరాల వారు అక్కడ ఉండబోతున్నారు. ఎవరైతే వీరిని దాసులుగా చేసుకొని దాసత్వం చేస్తున్నారో వారిని దోచుకొని బహు ఆస్తితో మళ్ళా తిరిగి వారు బయలుదేరుతారు. వారు బయలుదేరి వచ్చి, ఇప్పుడు నీ ఉన్న దేశం ఇది కానాను దేశము, వారికి నేను స్వాస్థ్యం ఇవ్వబోతున్నాను. ఎందుకు వారు 400 సంవత్సరాలు అక్కడ దాసత్వంలో ఉంటారంటే, ఇక్కడ అమోరీల అక్రమము సంపూర్ణము కాలేదు కాబట్టి. పరమ తండ్రికి స్తోత్రములు. అమోరీల యొక్క అక్రమం సంపూర్ణము కావాలి, వారు పాపము పండాలి, వారు తొలగింపబడాలి, వారు ఆ భూమి నుంచి తీసివేయబడాలి. అప్పుడు ఆ భూమి వారికి
స్వాస్థ్యం ఇవ్వబడాలి. పరమ తండ్రి నీకు స్తోత్రములు. అది అబ్రహాంకు తెలియజేసి వస్తుంటున్నాడు పరమ తండ్రి. చూడండి పరమ తండ్రి యొక్క ఆలోచనలు, పరమ తండ్రి యొక్క ఉద్దేశములు. కాబట్టి ఈ దినాలలో అన్యజనులైన వారిని రక్షించడానికి పరమ తండ్రి ఇజ్రాయేల్ వారిని అవిధేయత స్థితిలో ఉంచాడు. వారిని ఆ యొక్క ఒలివ కొమ్మ నుంచి ఆ కొమ్మను విరిచివేశాడు. ఆ కొమ్మను విరిచివేసి అడవి ఒలివ కొమ్మ ఉన్న మనల్ని సారవంతమైన భూమిలో ఆ యొక్క ఎదుగుతున్న ఒలివ కొమ్మతో మనల్ని అంటుకట్టాడు. అంటకట్టబడిన మనము ఆ కొమ్మను ఆ చెట్టును చూచి మనం అతిశయించకూడదట, వేరు చూచి మనం అతిశయించకూడదట. నువ్వు అతిశయించడానికి వీలు లేదు. ఎందుకంటే వేరు నిన్ను భరిస్తుంది, కానీ నీవు వేరును భరించడం లేదు సుమా. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మ కూడా పరిశుద్ధమైనదే. కాబట్టి సారవంతమైన భూమిలో పెరుగుతున్న ఒలివ మొక్కకు అంటకట్టబడిన నీవు వారిని చూచి నువ్వు అతిశయించుకున్నట్లు వారిని కూడా పరమ తండ్రి తిరిగి తీసుకురాబోతున్నాడు. వారిని మళ్ళా ఆ యొక్క చెట్టుకు అంటకట్టబోతున్నాడు సుమా. అది ఆ యొక్క చివరి ప్రాయశ్చిత్తార్థ దినమున అనేకమైన జనాంగం ఉండడాలని, అదే మాదిరిగా మనిషి ఎఫ్రాయిము యొక్క స్థితిని కూడా ఆయన ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాడు అంటే, ఇదిగో ఆయన యొక్క సంకల్పము, ఆయన యొక్క ఉద్దేశము, వీరు గొప్ప జనము కాబోతున్నారు. ఆదికాండం 48వ అధ్యాయంలో ఒక మాట మనం చూసుకుందాం. యోసేపు తన తండ్రి అయిన యాకోబును ఆపచూశాడు. మనిషి మీద కాక ఎఫ్రాయిము మీద తన కుడి చేతిని పెట్టి ఆస్వాదిస్తున్నప్పుడు 48వ అధ్యాయంలో 48వ అధ్యాయం 17వ వచనం నుంచి చదువుదాం ఒకసారి. అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ ఎలోహిం నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెను ఆ ఎలోహిం అనగా సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడును గాక. భూమి యందు వారు బహుగా విస్తరించుదురు గాక అని చెప్పెను. యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చేయి పెట్టుట చూచినప్పుడు అది అతనికి ఇష్టము కాకపోయిన గనుక అతడు మనష్షే తల మీద పెట్టించవలనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి నా తండ్రి అట్లు కాదు ఇతడే పెద్దవాడు నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టుమని చెప్పెను. అయినను అతని తండ్రి ఒప్పక అది నాకు తెలియను నా కుమారుడా అది నాకు తెలియను. ఇతడును ఒక జన సమూహమై గొప్పవాడగును గాని ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును. అతని సంతానము జనముల సమూహమగునని చెప్పెను. పరమ తండ్రి నీకు స్తోత్రములు. మనిషి ఎడల, ఎఫ్రాయిము ఎడల పరమ తండ్రి యొక్క సంకల్పము, పరమ తండ్రి యొక్క ఉద్దేశము, పరమ తండ్రి యొక్క ప్రణాళిక యాకోబు ద్వారా తెలియజేస్తూ, యాకోబు తన కుడి హస్తాన్ని ఎఫ్రాయిము మీద ఉంచి ఆశీర్వదిస్తున్నప్పుడు యోసేపు అది చూచి, తండ్రి అది కాదు నువ్వు ఆశీర్వదిస్తుంది ఎఫ్రాయిమును, నీ కుడి చేయి ఎఫ్రాయిము మీద ఉంచావు, అది కాదు, అది కరెక్ట్ కాదు తండ్రి అంటూ వచ్చాడు. మానవుని యొక్క ఆలోచన, మానవుని యొక్క ఉద్దేశము, మానవుని యొక్క సంకల్పము ఒక రకంగా ఉంటుంది. యోసేపు ఆలోచన మానవీయ సంబంధమైన ఆలోచన, ప్రకృతి సంబంధమైన ఆలోచన. పరమ తండ్రి తన ఆలోచనను యాకోబు ఆలోచనలో ఉంచి యాకోబు ద్వారా ఎఫ్రాయిమును ఆశీర్వదిస్తున్నాడు. ఎఫ్రాయిమును జనముల సమూహము చేయాలని పరమ తండ్రి ఉద్దేశము సుమా. పరమ తండ్రి నీకు స్తోత్రములు, హల్లెలూయా. కాబట్టి జనముల సమూహము కావాలని ఎఫ్రాయిమును పరమ తండ్రి యాకోబు యొక్క కుడి చేతిని అతని తల మీద ఉంచి ఆశీర్వదింపజేస్తూ వచ్చాడు. ఎంత వారించినప్పటికీ కూడా యోసేపు తన తండ్రి అయిన యాకోబును ఎంతో వారించాడు, ఎంతో ఆపాలను చూశాడు. కానీ అది కాదు నాకు తెలుసు, నీకు తెలియదు.
తండ్రి తన్ని గొప్ప జనముగా చేయబోతున్నాడు. ఎవరిని? మనిషిను. కానీ ఎఫ్రాయిమును ఇంకా గొప్ప జనముల సమూహముగా చేయబోతున్నాడు. ఇతని మీద నా కుడి చేయి ఉంచవలసిందే. అది పరమ తండ్రి యొక్క ఆలోచన. పరమ తండ్రి నీకు స్తోత్రములు. కాబట్టి మన ఎడల, మన పిల్లల ఎడల, మన కుటుంబం ఎడల ఏ ఆలోచన పరమ తండ్రి కలిగి ఉన్నాడు, ఏ ఉద్దేశము కలిగి ఉన్నాడు, ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు, మనం రక్షించిన విధానము, మనం రక్షింపబడిన విధానము, మనం ఉండబోయే స్థితి, ఇజ్రాయేలు యొక్క స్థితి, నేటి దినమున ఫ్యూచర్లో రాబోయే దినములో ఇజ్రాయేల్ యొక్క స్థితి ఏ విధంగా ఉండబోతుంది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని ధ్యానిస్తే, ఆహా, ఎలోహిం యొక్క బుద్ధి జ్ఞానములు అవి మన యొక్క ఊహకందని విధానములో ఆయన యొక్క ఆలోచనలు ఉంటాయి సుమా. ఆయన ప్రణాళిక ఉంటుంది సుమా. కాబట్టి అందుకే ఆయన ఆలోచనలు, ఆయన సంకల్పములు అగోచరములు. కాబట్టి ఆ పరమ తండ్రి అన్యులమైన మనకు రక్షణ ఎందుకు ఇస్తూ వచ్చాడు అంటే, ఎందుకు కలుగజేస్తూ వచ్చాడు అంటే, ఒకే దినమున ఇజ్రాయెల్ ప్రజలు రక్షింపబడాలని ఆయన సంకల్పము. కాబట్టి అన్యజనుల సంపూర్ణము ప్రవేశం అయ్యేంత వరకు వారికి అవిధేయత స్థితి. ఎవరు కూడా ప్రశ్నించి జాలకూడదు ఎలోహిమును, ఎందుకంటే ఆయనే వారిని కలుగజేశాడు. ఇక అన్యులమైన మనకు ఆ ఐశ్వర్యము, పరమతండ్రి యొక్క ఐశ్వర్యము, పరమతండ్రి యొక్క ఆశీర్వాదము, పరమతండ్రి యొక్క స్థితి, సంపన్న స్థితి మనకి ఏ విధంగా కలుగుతుంది, ఏ విధంగా మనకు అనుగ్రహింపబడుతుంది, పరమతండ్రి యొక్క కృపను బట్టి ఏ విధంగా మనకు ఆ ఒక ఐశ్వర్యం కలుగుతుందో ఒక చక్కటి ఒక ఉదాహరణ. పరమతండ్రి యొక్క ఐశ్వర్యము మనకి ఏ విధంగా అనుగ్రహింపబడుతుందట ఒక మాట మనం చూసుకుందాం. మనం ఐశ్వర్యవంతులు కావాలని ఆయన ఏమవుతూ వచ్చాడట ఒకసారి చూసుకుందాం. అపోస్తలుడైన పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయములో 9వ వచనము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనములో, మీరును మన ఎలోహిమైన యెహోషువ మెస్సియా కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. పరమ తండ్రి నీకు స్తోత్రములు. మనము ఆయనలో ఐశ్వర్యవంతులము కావాలని, ఆయనలో ధనవంతులము కావాలని, ఆయన ధనవంతుడైన ఆయన మన నిమిత్తము దరిద్రుడవుతూ వచ్చాడు. మన నిమిత్తమైన దరిద్రతని లోకంలో ధరిస్తూ వచ్చాడు. దరిద్రుడిగా ఆయన జీవిస్తూ వచ్చాడు. ఎందుకంటే మనము గొప్ప ఐశ్వర్యవంతులము కావాలని. కాబట్టి అదే ఆత్మ సంబంధముగా చూసుకుంటే ఇజ్రాయేలుకు ఆ రక్షణను ఇప్పుడు ఎందుకు అనుగ్రహించాడంటే, మనము ఆ ఐశ్వర్యము, ఆత్మ సంబంధమైన ఐశ్వర్యవంతులము మనం కావాలని వారిని దరిద్రతలో ఉంచాడు. కానీ వారు ఆయన యొక్క రక్షణలోకి వచ్చినప్పుడు వారి యొక్క ఐశ్వర్యము ఇంకా మనకి ఎంత గొప్ప ఐశ్వర్యం అవుతుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, కాబట్టి ఏర్పాటును బట్టి చూస్తే వారే మొదట గొప్పవారు, పిలుపుని బట్టి చూస్తే వారే గొప్పవారు. సువార్త విషయమైతే మనం ఇప్పుడు ధన్యులము. వారికంటే ధన్యత ఏంటి అంటే ఆయన కృపకు పాత్రులమయ్యాము. మనము కృపను బట్టి రక్షింపబడ్డాము. ఆయన కృపను బట్టి ఇప్పుడు ఐశ్వర్యవంతులమయ్యాము. ఆయన కృపను బట్టి ఆయన యొక్క ధర్మమును, నీతిని మనము తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి రాత్రికాల సమయంలో మనం చూసుకున్నాం, కుమారుల యొక్క హృదయాలను తండ్రుల తట్టును, తండ్రుల హృదయాలను కుమారుల తట్టును తిప్పబడబోయే దినం ఒక రోజు రాబోతుంది సుమా. మలాకి గ్రంథంలో 4వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా ఏలియా, మళ్ళా మోషే వారు తిరిగి భూమి మీదకి రాబోతున్నారు. అప్పుడు ఇజ్రాయేల్ అయిన వారు ఆయన యొక్క రక్షణలోకి రాబోతున్నారు. అన్యులమైన మనము, ఆ రక్తంతో కడగబడిన మనము, ఆయన నామ నొసలు మీద ముద్రించుకున్న మనము
ఆ యొక్క ఇజ్రాయేల్ యొక్క ధర్మం వైపు, ఇజ్రాయేల్ యొక్క నీతి వైపు, ఇజ్రాయేల్ యొక్క ఆజ్ఞల వైపు మనం మళ్ళాలి. అప్పుడే ఏక జనాంగముగా, ఏక పట్టణస్థలముగా, అప్పుడే ఒకే తోటి ప్రజలముగా, ఒకే తోటి గొర్రెలముగా మనం కాబోతున్నాం సుమా. అప్పుడు ఆ యొక్క దొడ్డికి ఆయన కాపరిగా ఉండబోతున్నాడు. మనమందరము ఏక పట్టణస్థులుగా ఉండబోతుంటే ఆయన మనకు కాపరిగా ఉండి, మనకు ఆయన శిరస్సుగా ఉండి మనం నడిపించబోతున్నాడు సుమా. ఇది పరమతండ్రి సంకల్పము, ఇది పరమతండ్రి యొక్క ఉద్దేశము. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయన ఆలోచనలు, ఆయన సంకల్పములు, ఆయన యొక్క ప్రణాళికను గురించి నువ్వు ఏమాత్రము కూడా ఇది ఎందుకు జరిగించాడు అని నువ్వు ఆలోచన చేసుకోవడానికి లేదు ఏమాత్రం అవకాశం. అవిశ్వాసవి కాకూడదు, అతిశయించకూడదు. ఆయన కృపమహితైశ్వర్యమును ఆ పరమ తండ్రి నీకు అనుగ్రహించిన విధానం బట్టి నువ్వు ఆయన స్తుతించు అంతే, ఆరాధించు అంతే, ఆయన గణపరచు అంతే, విధేయుడు కవ్వు ఆయన యొక్క సంకల్పానికి. కాబట్టి ఎలోహి మనసును ఎరిగి నడుచుకో. ఎలోహిం యొక్క మనసుకు, ఎలోహింకు ఆలోచన చెప్పిన వారు ఎవరు లేరు సుమా. కాబట్టి విధేయుడవై తగ్గించుకొని, కాబట్టి ఈ దినాల్లో అతిశయిస్తున్నారు, తగ్గింపుకు బదులు అతిశయిస్తున్నారు. కాబట్టి అతిశయించకూడదని పరమతన్ని మాట్లాడుతూ, నువ్వు గర్వించకూడదని మాట్లాడుతూ, విధేయుడు కమ్ము అని మాట్లాడుతూ, ఆ విధేయతలో ఆశీర్వాదం ఉంది. కాబట్టి ఎప్పుడైతే వారు అవిధేయతలో ఉన్నారో మనం విధేయులము కావాలని. వారిప్పుడు ఆ రక్షణ లేక, ఆ రక్షణ ఐశ్వర్యమును అనుభవించలేక వారు దరిద్రతలో ఉన్నారు. ఆ రక్షణ అనుభవంలో ఉన్న మనము, ఆ రక్షణ ఐశ్వర్యమును అనుభవిస్తున్న మనము వారు రక్షింపబడాలని ప్రార్థన చేయాలి. వారి యొక్క ప్రవేశము మృతులు సజీవులు అయినట్టే కదా. కాబట్టి సజీవులముగా ఆ యొక్క సంతోషముతో, ఆనందముతో వారి యొక్క స్థితిని మనం ఏం చేయాలంటే ఆహ్వానించాలి. వారిని మనం ప్రేమించాలి, వారిని మనం గౌరవించాలి. మన పితరులను బట్టి, అబ్రహాము ఇస్సాకు యాకోబులను బట్టి, దావీదును బట్టి, మన పితరుల యొక్క ఏర్పాటును బట్టి, వారికి ఇచ్చిన ఆశీర్వాదములను బట్టి, ఆశీర్వాదాలు వారసులవుతున్న విధానం బట్టి, వాగ్దానములు వారివి కాబట్టి అందుకే పరమ తండ్రి ఒకటి చక్కటి మాట రాసి వస్తుంటున్నాడు. ఒక మాట మనం చదువుకొని మనం ఊహించుకుందాం. అపోస్తలుడైన పౌలు ద్వారానే మొదటి కొరింథీ రాసిన పత్రికలో ఒక మాట రాసి వస్తుంటున్నాడు. మొదటి కొరింథీ రాసిన పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనంలో ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. జ్ఞాని ఏమాయెను, శాస్త్రి ఏమాయెను, ఈ లోకపు తర్కవాది ఏమాయెను, ఈ లోక జ్ఞానమును ఎలోహిం వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. ఎలోహిం జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత ఎలోహిమును ఎరగకుండినందున సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట ఎలోహిం దయాపూర్వక సంకల్పమాయను. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు. గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు. అయితే మేము రాను వేయబడిన మెస్సియాను ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేని గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి మెస్సయ్య ఎలోహిం శక్తియును ఎలోహిం జ్ఞానమై ఉన్నాడు. ఎలోహిం యొక్క వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము కలది. ఎలోహిం బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. శాస్త్రి ఏమాయను, జ్ఞాని ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను. ఈ లోకంలో తర్కవాదాలు అవుతున్నాయి.
ఈ లోకంలో మేమే జ్ఞానులమని, మేము జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాం, ఇంకా జ్ఞానవంతులము కావాలని వెళుతూ వస్తుంటున్నారు. ఈ లోకపు జ్ఞానము ఆయన వెర్రితనముగా చేసి ఉన్నాడు సుమా. పరమ తండ్రి నీకు స్తోత్రములు, హల్లెలూయా. కాబట్టి యూదులైన వారికి మెస్సయ్య ఆయన ఏ విధంగా ఉన్నాడట? వారికి మాత్రం ఆయన ఆటంకంగా ఉన్నాడు. గ్రీసు దేశస్థులైన అన్యులైన వారికి వెరితనముగా ఉన్నాడు. కాబట్టి ఈ లోకములో గ్రీసు దేశస్థులు ఏం చేస్తున్నారట? జ్ఞానాన్ని వెతుకుతున్నారట. గ్రీసు దేశస్థులు అనగా అన్యులు జ్ఞానము ఇంకా ఆయనను కనుగోవాలి, ఇంకా ఆయన కనుగొనాలి, ఇంకా ఆయనలో ఏముంది ఇంకా కనుగొనాలని ఆయన యొక్క ఆ రక్షణలో నుంచి, ఆయన పవిత్రతలో నుంచి, ఆయన కృపలో నుంచి దూరమవుతూ వెళుతూ వస్తుంటున్నారు సుమా. కానీ పరమ తండ్రి ఏమంటూ వస్తుంటున్నాడంటే, ఆయన అన్యజనులకు ఆటంకముగాను, ఆయన యూదులకు ఆటంకంగాను అన్యజనులకు వెర్రితనముగా ఉన్నాడు. ఆ వెర్రితనము ఎలోహిం యొక్క వెర్రితనము మనిషి జ్ఞానము కంటే జ్ఞానము కలదట. పరమ తండ్రి నీకు స్తోత్రములు. కాబట్టి మ్రానులో వేలాడబడిన జీవం కలిగి తిరిగి పునరుత్థానుడైన ఆ యెహోషువ మెస్సీయను ప్రకటించడమే, యెహోషువ మెస్సీయను కలిగి ఉండడమే, పునరుత్థానుడైన యెహోషువ మెస్సీయను మనము సంపాదించుకోవడమే గొప్ప ఐశ్వర్యము, గొప్ప భాగ్యము. కానీ ఇంకా జ్ఞానము, ఇంకా జ్ఞానమని లోకంలో తర్కవాదాలు కలిగి వెళుతున్నారు. అది పరమ తండ్రి దృష్టికి అదేట వెర్రితనము. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ లోకం ఆయనను ఏ విధంగా చూసిందంటే ఒక వెర్రివాడిగా చూసింది. కానీ రక్షింపబడుచున్న పాపికి ఆ మ్రాను శక్తి అయి ఉన్నది. ఆ మ్రాను గుర్చిన వార్త నశిస్తున్న పాపికి అది శక్తి. అది కానీ ఈ దినమున తర్కవాదములతో జ్ఞానం సంపాదించుకొని వెళుతున్న వారికి అది పరమతని దృష్టిలో అది ఏ విధంగా కనబడుతూ వస్తుంటుందట? అది వారు అయ్యో జ్ఞానుల జ్ఞానాన్ని ఆయన నాశనం చేస్తున్నాడు, వివేకుల వివేకాన్ని ఆయన శూన్యపరుస్తున్నాడు. కానీ ఈ లోకంలో జ్ఞానమని వెళుతున్నారే వారికి అది వెర్రితనం కనబడుతుంది. ఆ వెర్రితనాన్ని పరమతను ఏం చేస్తున్నాడట? శూన్యపరుస్తున్నాడు, కొట్టివేస్తున్నాడు, నాశనము చేస్తున్నాడు సుమా. కాబట్టి ఎలోహిం బలహీనత మనుషుల బలము కంటే బలమైనది సుమా. పరమ తండ్రి నీకు స్తోత్రములు. ఈ మాట మన హృదయంలో గుర్తుపెట్టుకుందాం. ఎలోహిం యొక్క బలహీనత ఏంటి? ఆ బలహీనత అన్యజనులందరూ కూడా కరుణింపబడాలని, అందరూ కూడా రక్షింపబడాలని, భూదిగంతంలో ఉన్న ప్రజలందరూ కూడా, భూమి మీద ఉన్న సమస్త మానవాళికి కూడా ఏ భేదము లేకుండా అందరూ కూడా ఆయన తెలుసుకునవాలని, ప్రతివాడి మోకాలు ఆయన నామాన వంగాలని, ప్రతివాడి నాలుక యెహోషువ అనే మెస్సయ్య అని అంగీకరించాలని, అది ఆయన యొక్క ప్రణాళిక, అది ఆయన యొక్క సంకల్పము, అది ఆయన యొక్క బలహీనత అనుకుంటే ఆ బలహీనతే మనుషుల బలము కంటే బలమైనది సుమా. కాబట్టి అందుకే ఆయన ఏమంటున్నాడంటే, జ్ఞానుల జ్ఞానాన్ని నాశనం చేస్తూ ఆయన ఏమంటున్నాడంటే, ఈ లోకంలో జ్ఞానులైన వారిని పరమతన్ని సిగ్గుపరచడానికి ఎవరిని ఏర్పాటు చేసుకుంటున్నాడట? వెర్రివారిని ఏర్పాటు చేసుకుంటున్నాడు. బలవంతులైన వారిని తృణీకరించి లోకంలో బలహీనులైన వారిని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి కొరకు పరమతని లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని పరమతని ఏర్పాటు చేసుకుంటున్నాడు సుమా. పరమ తండ్రి నీకు స్తోత్రములు, హల్లెలూయా. కాబట్టి ఈ లోకములో జ్ఞానయుక్తులముగా మేము ఉన్నాము, ఇంకా జ్ఞానాన్ని కలిగి ఉండాలని వెళుతున్న వారికి పరమ తండ్రి యొక్క మ్రానును గూర్చిన ఆ వార్త వారికి వెర్రితనముగా ఉంది. కానీ రక్షింపబడుచున్న అన్యులమైన మనకు, రక్షణలో ఎదగాలనుకుంటున్న మనకు ఆ మ్రానులో వేలాడబడిన ఆ యెహోషువ మెస్సీయ గొప్ప శక్తి అయి ఉన్నాడు సుమా. కాబట్టి ఆ శక్తి, ఆ యెహోషువ మెస్సీయ
ఈ దినమున మనల్ని ఏం చేస్తున్నాడంటే యెహోవా మెస్సేలో నువ్వు నిలిచి ఉండు, యెహోవా మెస్సేలో నీవు ఆనందించు, యెహోవా మెస్సేలో ఆనందించు, సంతోషించు, నీవు అతిశయించు. యెహోవా మెస్సేను కలిగి ఉన్నందుకు అతిశయించు. నీకున్న జ్ఞానాన్ని బట్టి కాదు, నీకున్న స్థితిని బట్టి కాదు. కాబట్టి ఈ లోకంలో పరమ తండ్రి యూదులకు ఆటంకముగాను గ్రీసు దేశస్థులకు వెర్రివారిగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఈ వెర్రివారు వారు ఏం చేయబడబోతున్నారంటే వారు కరుణింపబడాలని, వారు ఆ వెర్రితనాన్ని వదులుకోవాలని, వారు ఆ జ్ఞానాన్ని వెతకకుండా, ఆ జ్ఞానం ఎక్కడో ఉందని ఇంకా పరిగెత్తకుండా, జ్ఞానం కొరకు పరిగెత్తకుండా, మ్రానులు వేలాడబడిన యెహోవానే సమస్త జ్ఞానము అని, ఆయనలోనే జ్ఞానము గుప్తమైనదని. ఎందుకంటే సమస్త జ్ఞానానికి మించిన మెస్సయ్య సమాధానము మీ హృదయాల్లో సమృద్ధిగా అనుగ్రహించాలని పరమ తండ్రి ఆశపడుతున్నాడు. కాబట్టి ఆ ఆనందము, ఆ సమస్తమైన జ్ఞానానికి మించిన ఆ యొక్క ఆనందము మన హృదయాల్లో ఉంటే చాలు. నేను మెస్సేను కలిగి ఉన్నాను, ఆ మెస్సే ఆ యొక్క ఐశ్వర్యము, ఆ రక్షణ ఐశ్వర్యము నేను పొందుకొని ఉన్నాను, అది చాలు అని ఆ ఆనందమే మనిషినికి చాలు సుమా. ఈ లోకంలో అట్టి ధన్యతకు మించిన ఇంకా ధన్యత వేరే ఏది లేదు. పరమ తండ్రి నీకు స్తోత్రములు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇజ్రాయేల్ మీద అతిశయించడానికి నువ్వు వీలు లేదు. జ్ఞానము కావాలని నువ్వు పరిగెత్తడానికి కాదు, ఆయనలో నీవు ఆయన రక్షణలో ఎదుగు, ఆయన పరిపూర్ణత వైపు సాగి వెళ్ళు, ఆయన ప్రేమలో ఎదుగు. ఇది కలిగి ఉండాలని పరమతండ్రి ఆశపడుతూ ఆయన యొక్క ఉద్దేశాన్ని, అందుకే ఆ భక్తుడు అంటూ వస్తుంటున్నాడు, అయ్యా నీ జ్ఞానానికి మించి మేము ఏమాత్రం కూడా ఆలోచన చేయలేము. కాబట్టి ఆయన ఆలోచనలు, ఆయన సంకల్పములు ఆ విధంగా ఉన్నప్పుడు మనం దానికి విధేయులం అవుతాం. దానికి విధేయులమై ఆయన రాకడ కొరకు ఎదుర్కొందాం. ఆయన మహిమలో చేర్చబడదాం. ఆ విధంగా పరమతని మనల్ని తన సంకల్పానుసారముగా తన వధువుగా సిద్ధపరచుకొని ఆయన మహిమ గల సంఘంలో మనల్ని చేర్చుకొని ఆయన తన సన్నిధిలో మనల్ని మహిమపరచునుగాక. ఆమేన్. పరమతని వాక్యాన్ని మనం వెనుకల్లో దీవించునుగాక.